డేల్ అనే పదానికి కూడా అర్థాన్ని చెబుతూ ఒక డైలాగ్ అయితే వచ్చింది. తండేలంటే నాయకుడు అనే అర్థం వస్తుంది. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా బతికిస్తూ ముందుకు తీసుకెళ్లేవాడే నాయకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ చైతన్య లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేటు ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక ఇదిలా ఉంటే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్, బన్నీ వాసు ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే సాయి పల్లవి, నాగ చైతన్యల మధ్య లవ్ స్టోరీని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ అయితే ఈ సినిమాను తీసినట్లుగా తెలుస్తుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ట్రైలర్ లో దాన్ని భారీగా ఎలివేట్ చేశారు. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఆ ప్రేమ ఎలా పెళ్లిగా మారబోతుంది అనే దాన్ని స్ట్రాంగ్ పాయింట్గా తీసుకుని ఈ సినిమాని చిత్రీకరించారు. ఇక అదే విషయాన్ని ఈ ట్రైలర్లో కూడా ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలోనే నాగ చైతన్య వేటకు వెళ్ళి అక్కడ పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి నుంచి ఆయన ఎలా బయటపడి ఇంటికి తిరిగి వచ్చాడు అనేదే సినిమా కథ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. అయితే విజువల్స్ పరంగా చూసుకున్నప్పటికీ సినిమాని చాలా రిచ్గా తీసినట్టుగా అయితే మనకు ట్రైలర్లో చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో దేశభక్తిని హైలైట్ చేసి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చివరిలో వందే మాతరం గీతం కూడా వచ్చింది. అలాగే నాగ చైతన్య చెప్పిన మా దేశంలో ఉన్న ఊర కుక్కలన్నీ ఉచ్చపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుంది అనే డైలాగ్ అయితే ట్రైలర్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. అయితే ఇంకా కొంచెం దేశభక్తి సన్నివేశాలను ఎక్కువగా ట్రైలర్ పెడితే బాగుండేది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం చాలా రిచ్ విజువల్స్తో తెరకెక్కించారు. అలాగే మధ్య మధ్యలో డైలాగులు కూడా సినిమా మీద హైప్ను పెంచుతుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీ రేంజ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే తండేల్ అనే పదానికి కూడా అర్థాన్ని చెబుతూ ఒక డైలాగ్ అయితే వచ్చింది. తండేల్ అంటే నాయకుడు అనే అర్థం వస్తుంది. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లను కూడా బతికిస్తూ ముందుకు తీసుకెళ్లేవాడే నాయకుడు. ఇక అదే మాటికి స్టిక్ అయిన రాజు అనే వ్యక్తి తనతో పాటు ఉన్న తన స్నేహితులను కూడా పాకిస్తాన్ భారీ నుంచి ఎలా కాపాడాడు అనే పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి చెప్పినట్లుగా అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ అయితే బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.